హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మానసాని. ఈరోజు నేను మీకు సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసుల కందిపప్పు వేసుకొని ఒక గుప్పెడు పచ్చెనపప్పు వేసుకుందామండి. పచ్చెనపప్పు వల్ల సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని కడిగి మునుగు వరకు నానబెట్టుకుందామండి. నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు కావలసిన కూరగాయలను చూద్దాము. 3 చిన్న సైజు టమాటాలు, ఒక బీట్రూట్ ముక్క, దొండకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, క్యారెట్, దోసకాయ, 2 మీడియం సైజు ఉల్లిపాయలు. మా ఇంట్లో ఏమున్నాయో అవి వాడుకున్నానండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయలను ముక్కలు కోసి వేసుకుందాము. పొడుగ్గా కోసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు ఈ విధంగా కోసుకుంటే మనకి త్వరగా ఉడుకుతాయి. వంకాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా ముక్కలన్నీ మునుగు వరకు నీళ్లు పోసుకుందామండి. ఎక్కువ పోసుకోవద్దు. తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాము, పప్పు యాడ్ చేస్తాం కాబట్టి 1 స్పూను ఉప్పు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకొని వీటిని ఉడికించుకుందామండి. ఈలోపు మనము ఒక చిన్న బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము. కొంతమందికి పులుపు చాలా ఇష్టపడతారండి. అందుకని పులుపు ఎక్కువగా తినేవాళ్ళు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవచ్చు. ఇప్పుడు మనము నానిపోయిన పప్పు తీసుకుందామండి. దీన్ని కుక్కర్లో పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్ పెట్టుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ముక్కలు ఉడికిపోయాయండి, చూసారా? ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుందాము. ఎంత చింతపండు గుజ్జునైతే తీసుకున్నామో అంత వాటర్ తీసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మరలా ముక్కలన్నింటినీ చింతపండు గుజ్జులో ఉడికించుకుందాము. పప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పును చక్కగా పలుకులు లేకుండా మెత్తగా మెదుపుకొని ఉడుకుతున్న ముక్కల పులుసులో వేసుకుందామండి. ఇలా వేసుకున్న అన్నింటినీ చక్కగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. చూసారా? మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ శొంఠి పొడి వేసుకుంటున్నాను. అది మీకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు నేను మరిగిన సాంబార్లో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకున్నాను. సాంబార్ పొడి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని కాసేపు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపుకి నూనె పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తాలింపు పెట్టుకుందాము. చూసారా? చాలా బాగుందండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఒక చిన్న టిప్ అండి, సాంబార్ అంతా అయిపోయిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మంచి రుచి వస్తుంది. ఎప్పుడైనా సాంబారు చల్లారిపోయిన తర్వాతే తినాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.